వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని అయితే చూపిస్తాను. అందరికీ ఇష్టమైన, అందరూ మెచ్చే చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలాలతోటి నేనైతే ఈ చికెన్ దమ్ బిర్యానీని చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా లెగ్స్కి అయితే చిన్న చిన్న కాటులాగా పెట్టాను. అందులోకి మనం మసాలా కూడా పూస్తాం కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చికెన్ని 2-3 సార్లు బాగా కడుక్కొని వాటర్ అంతా కూడా పోయే విధంగా కాసేపు జల్లించుకొని పక్కన పెట్టుకుందాము. వాటర్ పోయాక ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని మనమైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం అయితే ఫస్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా ఒక 5 నిమిషాలు మర్దన చేయాలి. చూడండి, వీడియోలో మంచిగా అయితే కారం ఉప్పు అయితే ముక్కలకైతే పట్టిపోయింది. ఇలా ఉప్పు కారం పట్టిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే మనం ఈ చికెన్ పీసెస్ని అయితే కాసేపు పక్కన పెట్టుకుందాము. ఆలోపు కొంచెం మ్యాగ్నేట్ అయితే అయిపోతుంది. మనం 15 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ ముక్కలు జ్యూసీగా అయ్యాయి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా గరం మసాలాకైతే నేను ధనియాలు, యాలకులు, మన దగ్గర ఏం స్పైసెస్ ఉంటే అవన్నీ వేసి ఇలా గరం మసాలాను మెత్తగా మనం మిక్స్ అయితే చేసుకోవాలి. వీటిని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు గరం మసాలాను 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. అది మీరు తినేదాన్ని బట్టి, స్పైసీని బట్టి ఉంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అప్పుడే దంచిపెట్టిన ఫ్రెష్ అల్లంను కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 7 నుంచి 8 పచ్చిమిరపకాయలను మధ్యలో చీలికల్లాగా చేసి బాగా ఒకసారి చికెన్ అయితే మదన చేసుకోవాలి. అది కూడా కలిసాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను వేసి బాగా కలుపుకోవాలి. నూనెలో బాగా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల మంచినూనెను కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా కలుపుకున్న తర్వాత 3 నిమ్మకాయలను అయితే రసం తీసి యాడ్ చేసుకున్నాను. ఇలా రసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 200 గ్రాముల పెరుగునైతే యాడ్ చేసుకొని బాగా కలపాలి. మనకు ఎంతసేపు కలిపితే చికెన్ పీసెస్ అనేవి అంత జ్యూసీగా అయిపోయి ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, నేనైతే 10 మినిట్స్ బాగా కలిపాను. ఇప్పుడు దాన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేశాను. 1 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నేనైతే బాస్మతి రైస్ని అయితే ఒక అరగంట ముందు అయితే నానబెట్టుకున్నాను. మనం బియ్యం నానబెట్టుకోకపోతే అన్నం అనేది కొంచెం గింజలుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్నం అనేది మనకు పొడిగా రావాలి అంటే ఖచ్చితంగా అరగంట పాటు అయితే రైస్ని అయితే నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే ఒక గిన్నెలో పోసి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. నూనె కూడా యాడ్ చేసుకున్నాక షాజీరా, మొగ్గ, అలాగే అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మన దగ్గర ఏం స్పైసెస్ ఉంటే అవన్నీ కూడా ఈ వాటర్లో అయితే వేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు ఈ నీళ్ళని అయితే మరిగించుకోవాలి. ఆలోపు మనకైతే బియ్యం అయితే నానిపోతున్నాయి కదా. అలాగే ఇక్కడ ఒకసారి సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇంతకుముందు చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు మనమైతే సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఈలోపు బియ్యం అయితే నానిపోయాయి. వాటిని జల్లికేసి అయితే వడగట్టుకొని వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఎసరైతే మరిగిపోయింది. మనం తీసుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. బాగా కాగిపోయాయి నీళ్ళు కూడా. ఇప్పుడు యాడ్ చేసుకొని స్లోగా యాడ్ చేసుకొని ఎక్కువసార్లు అయితే కలపకూడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ రైస్ని అయితే 50% వచ్చేంత వరకు ఇలా 1 నుంచి 2 సార్లు కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మందమైన గిన్నెను తీసుకొని చూడండి, అడుగు మందమైన గిన్నెను తీసుకొని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ఆ బౌల్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ చికెన్గా వేస్తే గిన్నె మాడుతుంది కదా. ఒక్కసారి మనం వేసుకున్న ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే స్లోగా పొరలుగా అయితే మనం ఆ గిన్నెలో అయితే పరుచుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్లుగా ఒక్కసారి అలా వేసుకుంటే సరిపోతుంది.
చికెన్ వేసుకున్న గిన్నెని మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా చికెన్ అయితే స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు రైస్ కూడా 50% అయితే కుక్ అయిపోయింది. చూడండి, ఒక్క మెతుకు ఇట్లా తుంపుతుంటే ఆటోమేటిక్గా తునగాలి, కానీ మెత్తగా కాకూడదు. ఒకసారి ఉడికిన రైస్ని జల్లించుకోవాలి. మనం డైరెక్ట్గా వేస్తే వాటర్ పడిపోతుంది కాబట్టి చికెన్లో ఒకసారి ఇలా వేసుకొని కొంచెం వాటర్ పోయిన తర్వాత మనం ఆ చికెన్లోకి అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనం రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా యాడ్ చేసుకోండి. పొరలు పొరలుగా కొంచెం కొంచెంగా చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని కూడా ఇలానే చేసుకోవాలి. కొంచెం వాటర్ అన్నీ పోయాక ఒక్కసారి గరిటెతోటి అటు ఇటుగా స్ప్రెడ్ చేసుకొని మనం గిన్నె అంతా కవర్ చేసే విధంగా చూసుకోవాలి. చికెన్కి ఈ రైస్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఒకసారి కలిసే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ని కూడా చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెయ్యిని కూడా 2-3 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీకి. నెయ్యి తినని వాళ్ళు నెయ్యిని అయితే స్కిప్ చేసుకోవచ్చు, కానీ బిర్యానీలోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంతకుముందు కొన్ని తీసి పక్కన పెట్టాను. అలాగే చిటికెడంతా ఫుడ్ కలర్ని పచ్చిపాలలో యాడ్ చేసుకొని ఒక్కసారి కలర్ కోసం మాత్రమే ఇది వేసాను. ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టేశాను. ఇప్పుడు వీటిని దమ్ చేయడానికి నేను స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని బిర్యానీ మనం చేసుకునే గిన్నెని పెట్టేసి పైనుంచి ఒక మందమైన గిన్నెలో నిండా నీళ్లు పోసి పెట్టాను. చూడండి, 30 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి చూడండి, నోరైతే ఊరిపోతుంది. స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎక్కడ కూడా కింద ముక్కలు అనేవి మాడిపోకుండా మంచిగా అయితే ఉడికిపోయాయి. చాలాసేపు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. చూడండి, రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. మంచిగా దమ్ అయితే అయిపోయింది. అన్నం కూడా పొడి పొడిగా అయితే ఉడికిపోయింది. స్టవ్ నుంచి దింపగానే మీకైతే చూపిస్తున్నాను ముక్క ఎలా ఉడికింది అనేది. ఇంకంతే సింపుల్గా ఈ బిర్యానీని మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది నాకు. ఈ బిర్యానీని 4 నుంచి 5 అయితే ఈజీగా తినవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరు కూడా మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు ఛానల్లో చూస్తూ ఉండండి.